మనకి ఏలూరు జిల్లాలో మేజర్గా మనకి వరి సాగు అనేది ప్రధానంగా ఉంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రబీ సీజన్కి 80,000 ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది. ఈ ప్యాడీ అనేది ఈ 80,000 ఎకరాల్లో సుమారుగా 3,12,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ అనేది మనకి వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇనీషియల్గా కూడా మనకి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సుమారుగా ముందుగా 2,40,000 మెట్రిక్ టన్స్ టార్గెట్గా పెట్టుకొని ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి నిశ్చయించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా కూడా మనకి 239 రైతు భరోసా కొనుగోలు కేంద్రాలని ఐడెంటిఫై చేయడము, ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్గా 120 క్లస్టర్స్ కింద కూడా డివైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ అంటే మాయిశ్చర్ మీటర్ కానీ, ఎక్కడైనా అవసరమైతే మినీ మిల్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి మెషిన్స్ కానీ, పోక్స్ కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది. వెయింగ్ మెషిన్స్ అన్నీ కూడా క్యాలిబ్రేషన్స్ కూడా అన్నీ కూడా చేయించడం జరిగింది. దీనికి సంబంధించి టెక్నికల్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటరు, హెల్పరు ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా అందరూ కూడా ఉండేటట్టుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి 6వ తారీఖు అంటే శనివారం నుంచి కూడా అన్ని ఆర్బీకే సెంటర్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. ప్రతి ఆర్బీకే సెంటర్ని కూడా దానికి టార్గెట్స్ ప్లస్ అన్నీ కూడా కొనుగోలు కేంద్రాల కింద కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్లో డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అవడంతో పాటు ఈ రోజు నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా మనకి ఆర్బీకే సెంటర్స్ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి 27 మండలాల్లో సుమారుగా 21 మండలాల్లో మనకి ధాన్యం అనేది ఎక్కువగా మనకి ప్యాడీకి సంబంధించి ఎక్కువగా కూడా మనకి ఈ 21 మండలాల్లోనే మనకి కల్టివేషన్ అనేది ఉంది. ముఖ్యంగా సుమారుగా 70-80% వరకు కూడా మేజర్గా 4 మండలాల్లో మనకి రబీకి సంబంధించి కూడా ధాన్యం దిగుబడి అనేది వరికి సంబంధించి ఉంది. నెడమర్రు, మనకి పెదపాడు, ఇక్కడ దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు ఈ మండలాల్లో ఎక్కువగా కూడా మనకి ఈ వరి అనేది పండించడం జరుగుతుంది. ఎక్కువ శాతం మనం కొనుగోలు కూడా ఈ 4 మండలాల నుంచే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కస్టోడియన్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మిల్కి సంబంధించి కూడా ఒక కస్టోడియన్ ఆఫీసర్ రెవెన్యూ సైడ్ నుంచి కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ మనకి ఇప్పటివరకు కూడా ఈ సిఎంఆర్ డెలివరీలో 98 మిల్స్ అనేది జిల్లాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కస్టోడియన్ ఆఫీసర్ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రంలో నుంచి కూడా వెళ్ళేటువంటి ధాన్యం ఏదైతే మిల్క్ వెళ్తుందో మిల్క్ వెళ్ళిన తర్వాత అక్కడ దించుకోవడం కానీ అక్కడి నుంచి ఇమీడియట్గా కూడా మిల్లర్ దాన్ని అక్నాలెడ్జ్ చేయడం కూడా ఇవన్నీ కూడా జరగడానికి తగు చర్యలన్నీ కూడా ముందుగానే కస్టోడియన్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడైతే మిల్స్ ఏదైతే పెద్ద మిల్స్ ఉంటాయో అక్కడ సీనియర్ లెవెల్ అంటే ఒక RI DT క్యాడర్ వరకు కూడా అక్కడ రెవెన్యూ ఆఫీసర్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా రైతులకు ఇమీడియట్గా కూడా వాళ్ళ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా కస్టోడియన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి మాయిశ్చర్ మీటర్స్ ఇవన్నీ దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్బీకే సెంటర్ నుంచి కూడా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి గన్నీ బ్యాగ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానీ దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకి సుమారుగా కూడా 70 లక్షల గన్నీ బ్యాగ్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఈ సీజన్కి ఉంది. ఇప్పటి వరకు కూడా 40 లక్షల గన్నీ బ్యాగ్స్ అనేది మనకి మిల్లర్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసుకునే గన్నీ బ్యాగ్స్ అన్నీ కూడా పొజిషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. 50,000 గన్నీ బ్యాగ్స్ ఆల్రెడీ మనకి ప్యాక్స్ ఏవైతే ఆర్బీకే సెంటర్స్ ఉన్నాయో ఆర్బీకే సెంటర్స్ అన్నింటిలో కూడా ఎక్కడైతే ముందుగా మనకి హార్వెస్టింగ్ వస్తుందో అక్కడికి 50,000 గన్నీ బ్యాగ్స్ కూడా పొజిషన్ చేయడం జరిగింది. గత సీజన్లో మిగిలినటువంటి 18 లక్షల గన్నీ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మేము ఆన్లైన్ చేయడం ద్వారా కూడా ఆ 18 లక్షల గన్నీ బ్యాగ్స్ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్కి అనేది వాడటం జరుగుతుంది. ప్రతి ఒక్క వెహికల్కి కూడా GPS డివైస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి వన్స్ ఈ GPS వెహికల్ ద్వారా కూడా మనకి ఆర్బీకే సెంటర్ నుంచి కొనుగోలు జరిగి అక్కడ ట్రక్ షీట్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మిల్లర్ వెళ్ళే వరకు కూడా అది కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఏ టైంకి వెళ్తుంది, టైంకి వెళ్ళిన తర్వాత అక్నాలెడ్జ్ అయిందా లేదనేది కూడా ట్రాకింగ్ కూడా ఉండటం వల్ల ద్వారా ఎక్కడైతే మనకి ట్రక్ షీట్ జనరేట్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్ లోపు కూడా మిల్లర్ అక్కడ యాక్సెప్ట్ చేసే విధంగా కూడా చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ మనకి గవర్నమెంట్ దీనికి సంబంధించి మద్దతు ధర అనేది ఉంది. కామన్ వెరైటీకిను మనకి గ్రేడ్ A వెరైటీకి సంబంధించి మద్దతు ధర డిఫరెంట్గా ఉంది. మనకి గ్రేడ్ వెరైటీ చూసినట్లయితే 2,203 రూపాయలు పర్ క్వింటాల్
అనేది మనకి ప్రభుత్వం నుంచి ఫిక్స్ చేసినటువంటి ఎఫ్సిఐ నుంచి చేసినటువంటి మద్దతు ధర. అదేవిధంగా కామన్గా రేటింగ్ చూసినట్లయితే 2183 రూపాయలు పర్ క్వింటాల్ అనేది కామన్ వెరైటీకి ఉన్నటువంటి ధర. సో ఇప్పటికి మన జిల్లాలో మేజర్గా మనకి ప్యాడీ గ్రోన్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి సుమారుగా కూడా రబీలో మినిమం 100 కేజీలు 100 బ్యాగ్స్ అనేది మనకి పర్ ఏకర్ అనేది రావడానికి అవకాశం ఉంది, 40 కేజెస్ బ్యాగ్ చొప్పున. సో ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసేటువంటి మ్యాక్సిమం క్వాంటిటీ వచ్చేసి 105 బ్యాగ్స్ కింద కూడా మనకి ఆన్లైన్లో కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఈ రబీలో ఎవరైతే హార్వెస్టింగ్ అయిపోయి ధాన్యము గవర్నమెంట్ ద్వారా జరిగేటువంటి కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మదలుచుకున్నారో ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మేజర్గా మనకి రబీ సీజన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హార్వెస్టింగ్ అనేది ఎట్ ఏ టైం వస్తుంది. ఎందుకంటే మనకి హార్వెస్టింగ్ మెషిన్స్ ఉపయోగించి కోత చేయటం వల్ల ఎట్ ఏ టైం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు రైతుల దగ్గర నుంచి కొంచెం ఇమీడియట్గా ప్రెషర్ అనేది వెహికల్ గురించి కానీ గన్నీ బ్యాగ్స్ గురించి కానీ అడగటం అనేది జరుగుతుంది. కాబట్టి ముందుగానే ఈసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కడైతే హార్వెస్టింగ్ అంటే మనకి ఎక్కడైతే మనకి లో ల్యాండ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాల వేమడోలు, దెందులూరు, ఉంగుటూరు ఇక్కడ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పటివరకు కూడా 5,000 ఎకరాల వరకు కూడా హార్వెస్టింగ్ అనేది జరిగిందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఎక్కడైతే హార్వెస్టింగ్ అయ్యిందో అక్కడ మనం ఇమీడియట్గా కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా అక్కడ ధాన్యం అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి మనకి అప్ టు 17% అనేది మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి. బట్ ఈ సీజన్లో మనకు ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. ఖరీఫ్ సీజన్లో మనకి వర్షాకాలం ఉండటం వల్ల మనకు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది అనేటువంటి కంప్లైంట్స్ అనేది రావటం జరిగింది. అండ్ రైతులు ఆరబెట్టుకొని ఆ ధాన్యాన్ని తీసుకురావడానికి 2-3 రోజులు పట్టేది. బట్ ఇప్పుడు పొలంలో ఉన్నప్పుడే ఎక్కడైతే హార్వెస్టింగ్ జరిగినప్పుడే ఆల్మోస్ట్ మనకి అప్ టు 17% లోపు వరకు మాత్రమే మనకి డ్రై అవుతుందని చెప్పేసి రైతుల నుంచి అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం. సో ఇమీడియట్గా కూడా వాళ్ళు రైతు భరోసా కేంద్రాలకి తీసుకొచ్చేసి హార్వెస్టింగ్ అయిన ప్రాడ్యూస్కి ఇమీడియట్గా కూడా ఆర్బీకే సెంటర్స్ ద్వారా కొనుగోలు చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి రైతులు అనేది మీరు నేరుగా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్ ద్వారా కూడా త్రూ వెహికల్ గన్నీ బ్యాగ్స్ అనేది కూడా అన్నీ కూడా అక్కడ మనకి సెంటర్ ద్వారా కూడా ప్యాక్స్ కానీ మనకి మేజర్గా ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ ప్యాక్స్ ఉన్నాయి, ప్యాక్స్ అండ్ ఏదైతే ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 5 ఉన్నాయి అండ్ DCMS ద్వారా కూడా 10 సెంటర్స్ అనేది ఈ సెంటర్స్ ద్వారా కూడా కొనుగోలు కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా సెంటర్లో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. సో టైం టు టైం అనేది మేము మానిటర్ చేస్తాము. ముందుగా ఎవరైతే రైతులు మీరు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నప్పుడు ఎక్కడైతే మీకు నియర్ బై సెంటర్ ఉందో ఆ సెంటర్ ద్వారా కూడా ఎయిదర్ ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఏజెన్సీ ద్వారా ఉన్నటువంటి గన్నీ బ్యాగ్స్ కానీ వెహికల్స్ కానీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఇంకెక్కడైనా సరే వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా GPS డివైస్ ఫిక్స్ చేసుకొని కనుక తీసుకున్నట్లయితే ఆ GLT ఛార్జెస్ అంటారండి, గన్నీ లేబరు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎవరైతే బేర్ చేస్తారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది కూడా ఇన్ అడిషన్ టు ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైతులకి ఎవరికైతే ఓన్గా వెహికల్స్ లేవో అక్కడ మేము లేబర్ మన లారీ అసోసియేషన్ వీళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా వెహికల్స్ అనేది ఎంగేజ్ చేసుకుని ప్రొవైడ్ చేయగలిగితే రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఈ రబీ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు చేయాలి అని దీనికి సంబంధించి మేము అందరు అధికారులందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. టైం టు టైం మానిటర్ చేసుకుంటూ ఎక్కడైతే మనకు ముందుగా హార్వెస్టింగ్ అయిందో అక్కడ ముందుగా వెహికల్స్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరిని కూడా అప్రమత్తం చేసుకొని ముందుగా కూడా అక్కడ కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా హార్వెస్టింగ్ అయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.